లో గత 25 సంవత్సరాల నుంచి మట్టి గడ్డితో మన ప్రపంచంలోనే ప్రకాంతిగాంచిన ఈ యొక్క ఇస్లామియా బజార్లోనే గుర్తింపు రావడము మరియు అంత పెద్ద విగ్రహం పెట్టి మా యొక్క అసోసియేషన్ మెంబర్స్ ముఖ్యంగా మా బస్తీవాసీలు అందరూ నా ఫ్రెండ్స్ మరి ఇలాంటి మా సయాన లాంటి వ్యక్తులు కూడా ఎంతోమంది ప్రోత్సహిస్తూ మాకు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన వాళ్ళు కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా మనకు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మట్టి గడ్డి విగ్రహాలు చేయడం వల్ల మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మరియు ఇక్కడ ఎంత పెద్ద విగ్రహాలు మనం టైం బౌండ్ తీసుకెళ్తే చెట్లు కట్ చేయడము, కేబుల్స్ కట్ చేయడము, సిగ్నల్స్ వైర్లు కట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే విగ్రహం తయారు చేసుకొని ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల ఎవరికి ఇతరులకు ఇబ్బంది కాకుండా ఉండడం కాన్సెప్ట్ ఒక ఎత్తైతే, మరి అందరూ ప్రజలు భక్తి భావాలతో పూజిస్తుంటారు. గణేశుని కానీ, దుర్గామాత కానీ, ఇంకా వేరే హనుమాన్ జయంతి కానీ, ఇంకా అలాంటి విగ్రహాలు కూడా మట్టి గడ్డితో చేసి అవి పూజలు చేస్తే బాగుంటుందని మన కాన్సెప్ట్. ఎందుకంటే మట్టి గడ్డితో ఇంత పెద్ద విగ్రహం చేస్తే కొంత డ్యామేజ్ అవుతుందని చాలామంది భయపడతారు. దానికి ఆదర్శంగా మేము గత 16 సంవత్సరం నుంచి 55 అడుగుల నుంచి ఇప్పుడు 72 అడుగుల వరకు తయారు చేయడం జరిగింది. సో మనకి ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మనకు ఇక్కడ రాత్రిపూట పార్కింగ్ ఇబ్బంది చాలా అవుతుంది. కాబట్టి భక్తులందరూ ప్రత్యేకంగా గ్రహించి రాత్రి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం నైటు 12 గంటల లోపు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మరి ట్రాఫిక్ వాళ్ళకు, మన బస్సు వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది కాకుండా, మరి ఇంకోటి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు కూడా మా సాయానికి ఒక చిన్న విజ్ఞప్తి. ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ట్రావెల్స్ అవి అని చెప్పేసి పోతే పెద్ద గవర్నమెంట్ది ప్లేస్ ఉంది. మొన్న హైదరాబాద్ మొత్తం క్లీన్ చేసి దాదాపు ఎకరం పైన ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఈ అమ్మవారి దగ్గరికి రోజుకు కొన్ని వేల సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ పార్కింగ్ ఇప్పిస్తే కొంచెం సమస్య అనేది చాలా ఫ్రీ అవుతుంది. మనకు 22 తారీఖు నుంచి నవరాత్రి మొదలవుతుంది. సో మనకు నిమజ్జనం వచ్చేసి 4th. సో ఆ రోజు చిన్న విగ్రహం అమ్మవారిని మన ఇస్లామియా బజార్ రూట్లోనే భారీ ఎత్తున ఊరేగింపు తీసుకొని వచ్చి ఇక్కడ నైటు ప్రత్యేక పూజలతో మన తిరుపతి నుంచి కానీ, మన విజయవాడ కనకదుర్గ టెంపుల్ కానీ, శ్రీశైలం టెంపుల్ కానీ, అక్కడ నుంచి పూజారులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఆరతిలు ఇచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ నిమజ్జనం చూడడానికి కొన్ని వేల సంఖ్యలోనే వచ్చి తీసుడు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా కొద్దిగా మాకు సెక్యూరిటీ కానీ కొద్దిగా బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అమ్మవారికి మన రాష్ట్రం నుంచే కాదు ప్రత్యేక రాష్ట్రాల నుంచి, మరి లాస్ట్ టైం ఇక్కడ ఎంత పెద్దగా నిర్వహించినందుకు మన ఇతర దేశాల నుంచి కూడా మన UK, కెనడా, మన జర్మనీ ఒక 7-8 కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయి మట్టితో గడ్డితో ఎంతో చేయడం వాళ్ళు అభినందిస్తున్నారు. ఎంతో సంతోషంగా అనిపించింది. అలాగే ఈసారి కూడా చాలామంది వస్తారు. కాబట్టి దానికి మా బస్సు వాసులు కూడా నేను కోరుకునేది ఏంటంటే కొద్దిగా మాకు సహకరించి రోజుకు 12 గంటల వరకు కొద్దిగా సమయం కేటాయించాలని కోరుతున్నాను. ముఖ్య అతిథిగా వచ్చేసిన మా మెట్టు సాయన్న గారికి, వారు మన అమ్మవారి గురించి కూడా గత చాలా ఇయర్స్ నుంచి చూస్తుంటాడు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చాలా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకొని దానికి తగిన ఏర్పాట్లు కూడా ఎంటుండి సహకరిస్తున్నారు. అలాగే మా సతీష్ గున్న గారు, మరియు నరేంద్ర అశోక్ గారు, మరియు జయసింహ గారు, జగన్ గారు, మరియు బాలాజ్ కాక మన ఆశీష్ గారు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా వారు కూడా వాళ్ళ తోటి బబ్లు గారు, ఆంటీ గారు, మరియు బాబీ గారు వీళ్ళందరూ ఒక 6 నెలల నుంచి ఈ యొక్క పర్మిషన్ గురించి దాని గురించి తిరగడం నాకు ఎంతో సహకరించినందుకు వాళ్ళకు కూడా శిరస్సు గురించి నమస్కరిస్తున్నాను. మరియు ఈ యొక్క దానికి పోస్టర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మా సాయన్న కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మరియు నా తోటి మిత్రులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. జై బోలో దుర్గా మాతకి, జై బోలో దుర్గా మాతకి.